నారాయణపేట్ రూరల్ మండలంలోని ససన్పల్లి గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లైవ్ వీక్షించడం జరిగింది. మధ్యలో జనరేటర్ బంద్ కావడంతో మొబైల్ ఫోన్లు వీక్షించి గ్రామస్తులకు వివరించిన బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాలమూరు మోదీ బి శాంతికుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మోదీ క్యాలెండర్ బుక్లెట్ విడుదల చేసిన అనంతరం గ్రామంలోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయంలో స్వచ్ఛ మందిర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిని ఊడ్చి నీళ్లతో తుడిచి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, నారాయణపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రతంగ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ దివ్య మందిరాన్ని అయోధ్యలో 22వ తారీఖు విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశంలోని అన్ని పుణ్యతీర్థాలు, దేవాలయాలు, మందిరాలన్నీ కూడా శుభ్రపరిచి 22వ తారీఖు వరకు సమాయత్తం అవ్వాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు దేశ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అన్ని వాళ్ళ ఊళ్ళల్లో ఉన్న గుళ్లను శుభ్రపరిచి రామమందిర అయోధ్య విగ్రహ ప్రతిష్టాపన కొరకు సమాయత్తం అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు శాసనపల్లిలో ఈ హనుమాన్ దేవాలయాన్ని ఈరోజు శుభ్రపరచడం జరిగింది. అయితే ఇలా శుభ్రపరచడం వల్ల మందిరాలని పవిత్రం చేయడం, 22వ తారీఖు రామ మందిర ప్రతిష్టాపనను చాలా గొప్పగా ఉత్సవంలాగా జరుపుకోవాలని మోదీ గారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా 22వ తారీఖు ఉదయం 12 గంటలకు అదే ముహూర్తాన ఎల్ఈడీల ద్వారా ఆ ప్రాణప్రతిష్టను తిలకించి ఆ రోజు సాయంత్రం అందరి ఇళ్లల్లో 5 రామజ్యోతులను వెలిగించి దీపావళి పండుగలా జరుపుకోవాలని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఒక పెద్ద ఎత్తున ఉత్సవంగా జరపాలనే ఉద్దేశంతో ఈ పిలుపునిచ్చారు. నిజంగా ఇది మన అందరం పుట్టిన జీవిత కాలంలో ఇది జరుగుతున్నందుకు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని మన జీవితంలో గుర్తుండిపోయేటట్టుగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరినీ, కార్యకర్తలను, యువకులను, రామభక్తులను అందరినీ కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.